జ్యోతిష్య జ్ఞాన దీపిక ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియోలో 2024 మొత్తం తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయం తెలుసుకుందాం. 2023 మే నుండి తులారాశి వారికి గురుడు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు. దానివలన వివాహం జరగడము, ధన లాభాలు, బిజినెస్‌లో లాభాలు, ప్రమోషన్‌లు అన్నీ దక్కి ఉంటాయి. ఇక 2024 మే నుండి మాత్రము గురుడు తులారాశి వారికి అష్టమ స్థానంలో సంచారం లోహమూర్తిత్వం పొంది జరుగుతోంది. అంటే గురుడు లోహమూర్తిత్వం పొంది అష్టమ స్థానంలో సంచరిస్తున్నారు. ఇది కాస్త ఇబ్బంది పడేటటువంటి విషయం అని చెప్పుకోవాలి తులారాశి వారికి. దీనివల్ల అధికమైనటువంటి ధన వ్యయం జరుగుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇక శని పంచమంలో రజితమూర్తిత్వం పొంది సంచరిస్తున్నాడు. ఇది కొంతవరకు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. దీనివల్ల కొంత సంతాన యోగం అనేది కలుగుతూ ఉంటుంది. ఇక రాహువు 6th అండ్ 12th హౌస్‌లో సంచారం చేస్తున్నాడు లోహమూర్తిత్వం పొంది. ఇది కూడా ఒక మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటుంది. మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవచ్చు తులారాశి వారికి. ఇక 2024 మొత్తం గురుడు ఎలా ఉంటుంది? శని ఎలా ఉంటుంది? రాహుకేతువులు ఎలా ఉంటారనే విషయం వివరంగా తెలుసుకుందాం. గురుడు లోహమూర్తిత్వం పొంది అష్టమంలో సంచారం చేస్తున్నాడు. ఇది కొద్దిగా ఇబ్బంది పెట్టేటటువంటి విషయం అని తెలుసుకోవాలి తులారాశి వారందరూ. అధికమైనటువంటి ధన వ్యయం జరుగుతుంది. అష్టమంలో ఉండే గురుడు 12, 2, 4 భావాలు చూస్తూ ఉంటాడు. సో, అష్టమంలో ఉండడం వలన అధికమైనటువంటి ధన వ్యయము, అనారోగ్య సమస్యలు ఎక్కువగా కలిగిస్తూ ఉంటాడు. ఎందుకు అంటే 8లో ఉన్నవాడు 12ని చూస్తున్నాడు. అంటే వ్యయస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి అనవసరమైనటువంటి ధన వ్యయము, ఎక్కువగా హాస్పిటల్స్‌కి వెళ్ళడము, లేదా ఏదైనా పెనాల్టీలు కట్టడము, ఏదో ఒక లీగల్ ఇష్యూస్ రావడము, ఇటువంటివన్నీ జరిగి ధన వ్యయం జరుగుతూ ఉంటుంది. ధన నష్టం జరుగుతుందని చెప్పుకోవచ్చు. చేతిలో డబ్బులుంటాయి. కానీ టక్కున ఏదో ఒక కారణంగా ఖర్చయిపోతూ ఉంటాయి. లోహమూర్తిత్వం పొందడం వల్ల ఇంకాస్త ఇబ్బందిగా ఉంటుంది. కాస్త అన్‌ఫేవరబుల్ హౌస్‌లో ట్రాన్సిట్ జరుగుతోంది. అన్‌ఫేవరబుల్ మూర్తిత్వం కూడా పొందాడు. లోహమూర్తిత్వం పొందాడు. దానికి తోడు 8th హౌస్‌లోనే ఉన్నాడు. ఇది కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి విషయం తులారాశి వారందరికీ. వృత్తిలో అసంతృప్తి. 8th హౌస్‌లో ఉన్నారంటే వృత్తిలో కూడా అసంతృప్తి ఉంటూ ఉంటుంది ఎప్పుడు. అధికారులు ఏదో ఒకటి అనడము, అధికారుల వాళ్ళ నుంచి ఏదో ఒక ఇబ్బందులు ఎదుర్కొనడం ఇవన్నీ ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అనవసరమైనటువంటి ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అంటే వృత్తిలో కావచ్చు, నువ్వు పలానా కంట్రీకెళ్ళాలి లేదా పలానా చోటుకెళ్ళి పని చేయాలని ట్రాన్స్‌ఫర్స్ చేయడం లేదా కంట్రీస్‌కి పంపడం. అక్కడికి వెళ్ళడానికి మనిషికి ఇష్టం ఉండదు. కానీ బలవంతంగా వెళ్ళాల్సి రావచ్చు. అక్కడ వెళ్ళగానే అనారోగ్య సమస్యలొస్తాయి. డబ్బులు ఖర్చయిపోతూ ఉంటాయి. ఏదో ఒక ఇబ్బందికరమైన పరిస్థితులుంటాయి. గృహంలో కూడా ఇబ్బందికరమైన వాతావరణం అంటే ఆ తల్లికి అనారోగ్య సమస్యలు కలగడం, లేదంటే ఇంట్లో ఏదో ఒక వాగ్వివాదాలు ఎక్కువగా జరగడం, భాగస్వామితో వాదనలు రావడం, చికాకు పడడం ఇంటికి రాగానే, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటే తులారాశి వారికి. అష్టమంలో గురుడు లోహమూర్తిత్వం పొందడం వలన అనారోగ్య సమస్యలు వీళ్ళకి కావచ్చు, వీళ్ళ కుటుంబ సభ్యులకు కావచ్చు, ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. రుణములు తీసుకోవాల్సి రావచ్చు, లేదా కొత్త రుణాలు తీసుకోవచ్చు, లేదా ఉన్న రుణం తీర్చలేకపోవచ్చు. హౌసింగ్ లోన్ తీసుకున్నారు. వడ్డీ కట్టాలి. వడ్డీలు పెరిగిపోతున్నాయి. ఇక్కడ ఇన్‌కమ్ తగ్గిపోతుంది. ఇక్కడ వడ్డీ పెరిగిపోయింది. ఒక రకమైన ఇన్‌బాలన్స్‌గా ఉంటుంది లైఫ్ అంతా. ఇన్నాళ్ళు 2024 ఏప్రిల్ వరకు చాలా బావుంటుంది. 2024 ఏప్రిల్ ఎండ్ మే నుంచి దినదిన ప్రవర్ధమానంగా తగ్గిపోతూ ఉంటుంది. ఏంటి లైఫు? ఎందుకిలా అయిపోతూ ఉంది? డిస్సాటిస్ఫాక్షను, ఎప్పుడు చిరాకు పడ్డం, అనుకున్నవేవి జరగకపోవడం, పైగా ఖర్చులు పెరిగిపోవడము, ఏదో ఒక అనారోగ్య సమస్య, ఇంట్లో ఎప్పుడూ అశాంతి వాతావరణం, ఇంటికెందుకొచ్చానురా భగవంతుడా అనుకుంటాడు. ఆఫీస్‌లో ఉంటే, ఆఫీస్‌లో ఏంట్రా నాయనా ఈ పరిస్థితి నాకు ఎప్పుడు ఏదో ఒక శ్రమ, ఒత్తిడి, అధికారులు ఏదోకటి అంటూ ఉంటారని అనుకోవడం. ఇంటికొస్తే ఇంట్లో చికాకులు, ఇంట్లో ఏదో ఒకటి, ఈ ఖర్చులు భరించలేకపోవడం, ఏంట్రా నాయనా భగవంతుడా అనేటువంటి పరిస్థితికెళ్ళిపోతుంది తులారాశి వారికి. దీనివల్ల ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బాగా ఎక్కువగా పూజలవి చేసుకుంటూ ఉంటారు. ఎక్కువగా భక్తితో ఉంటారు. ఇంకా భగవంతుడినే నమ్ముకుంటారు. భగవంతుడా నువ్వే దిక్కు అనుకుంటారు వీళ్ళు. తీర్థయాత్రలు చేస్తారు. పెద్దవాళ్ళైతే తీర్థయాత్రలు చేస్తారు. అదే ఉద్యోగస్తులనుకోండి, మొన్నటి వరకు సెలవొచ్చింది. లేదా ఏదో ఫ్యామిలీతో ఎక్కడికైనా వెళ్దాం అంటే పద గోవాకెళ్దాం, లేదా మలేషియా వెళ్దాం, సింగపూర్ వెళ్దాం, ఇక్కడికెళ్దాం, అక్కడికెళ్దాం రకరకాలుగా తిరుగుంటారు. ఇంక హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అని. కానీ ఈ సంవత్సరం మాత్రం అలా అనిపించదు. ఎందుకొచ్చిన గొడవ అవన్నీ మనకి ఉన్న డబ్బులే ఖర్చయిపోతున్నాయి. ఏదైనా సెలవు దొరికితే హాయిగా ఏ పుణ్యక్షేత్రానికి పోదాం, ఇంట్లో పూజలు చేసుకుందాం. ఏదైనా హాయిగా సత్యనారాయణ చేసుకుందాం. లేదా పలానా గుడికెళ్దాం, పలానా గుడిలో ఏదో బావుందట అక్కడికెళ్దాం. ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా డెవలప్ అవుతాయి తులారాశి వారికి ఈ సంవత్సరం అంతా. ఈ ఎంజాయ్‌మెంట్ మీద ఉన్నటువంటి ధ్యాస తగ్గిపోయి, ఈ ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది తులారాశి వారికి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు మాత్రం మే తర్వాత ఎట్టి పరిస్థితిలో చేయకండి. ఉద్యోగం మారాలి అని మీరనుకుంటే,
ఏప్రిల్ లోపల ఉద్యోగం మారే ప్రయత్నం చేయండి. ఏప్రిల్ దాటితే మాత్రం నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయకండి. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. చాలా అవస్థ పడతారు. ఉన్న ఉద్యోగంలోనే ఉండండి. గృహం కొనుక్కోవాలని చెప్పి రుణాలు చేస్తారు. అక్కడేమవుతుంది, గృహం కొనుక్కోవాలని రుణం చేస్తారు. కానీ ఏమవుతుందంటే బిల్డర్ చెప్తాడు, మీకు డిసెంబర్ కల్లా ఇల్లు ఇచ్చేస్తామని. కానీ డిసెంబర్ అవుతుంది, ఇల్లు ఇవ్వడు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అయిపోతుంది, ఇల్లు ఇవ్వడు. కానీ మీరు అక్కడ బ్యాంకుకేమో ప్రతి నెల ఈఎంఐ కట్టేస్తూ ఉంటారు. జీతం ఏమో ఏవో ఖర్చులకి అయిపోతూ ఉంటాయి. ఇక్కడేమో అద్దె కడుతూ ఉంటారు. ప్రస్తుతం ఉన్న ఇంట్లో అద్దె కడుతూ ఉంటారు. జీతం ఖర్చులు అయిపోతూ ఉంటాయి. ధన వ్యయం జరుగుతూ ఉంటుంది. గృహం రుణం ఏమో కట్టేస్తూ ఉంటారు. అనుకున్న టైంకి బిల్డర్ చేతికి ఇవ్వడు. కానీ మళ్ళీ 2025 మే తర్వాత ఇస్తాడు. మీకు అన్నీ బావుంటాయి. అంతవరకు ఇదొక టెస్టింగ్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫేజ్ అంతా 2024 మే నుండి 2025 ఏప్రిల్ వరకు ఒక టెస్టింగ్ పీరియడ్. ఈ ఫేజ్‌ని మీరు సక్సెస్‌ఫుల్‌గా ట్రావెల్ చేస్తే, అంటే ఓర్పుతో సహించి వెళ్ళగలిగితే 2025లో మంచి ఫ్రూట్స్ వస్తాయి. విత్తనం నాటారు, చెట్టు పెరగాలి, పూలు రావాలి, కాయలు రావాలి, పళ్ళు రావాలి. దానికి ఈ 1 ఇయర్ అంతా మీకు పరీక్షా కాలం అనమాట. వీడు ఎలా తట్టుకుంటాడు ఈ తులారాశి వాళ్ళు, భగవంతుడు రకరకాల పరీక్షలు పెడుతుంటాడు. ఉద్యోగంలో కావచ్చు, ఆర్థిక విషయంలో కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, అన్ని రకాల పరీక్షలు పెడుతూ ఉంటారు. ఇవన్నీ తట్టుకొని నిలబడితే 2025లో మీకు మంచి మంచి ఫ్రూట్స్ ఇస్తారు చేతికి. ప్రమోషన్స్ వచ్చేస్తే డబ్బులొస్తాయి. కానీ 2024 మొత్తం ఒక పరీక్షా కాలం, టెస్టింగ్ పీరియడ్ అని గుర్తుపెట్టుకోవాలి ఇది మీరు. ఇది మీరు మెల్లిగా జాగ్రత్తగా దైవాన్ని నమ్ముకొని ముందుకెళ్తుంటే అన్నీ సానుకూలపడతాయి. సమయానుకూలంగా అన్నీ సానుకూలపడతాయి. దైవాన్ని నమ్ముకొని ముందుకెళ్ళండి. గృహ రుణాలు చేసి తీరుతారు. చేస్తే మాత్రం గృహం మీరు అనుకున్న సమయానికి మీకు చేతికి రాకపోవచ్చు. వచ్చినా కూడా ఏదో ఒక రిపేర్‌లుంటాయి. లేదా తల్లికి అనారోగ్య సమస్యలు కలగొచ్చు. లేదా ఆల్రెడీ ఇల్లు తీసుకున్నారు. సొంత ఇల్లు కావచ్చు, అద్దెల్లు కావచ్చు. ఏదో ఒక రిపేర్ ఇంట్లో. ఆ పలానా వస్తువు పాడైపోయింది, ఈ పలానా వస్తువు పాడైపోయింది, ఏదో ఒకటి. జేబులోంచి అలా డబ్బులు తీసి ఇయ్యాల్సిందే. జేబులో డబ్బులుండవు. ఇచ్చేస్తారు. ఈ విషయంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక మాట తీరు విషయానికొస్తే, మీ మాట తీరుతోనే మీరు ఇబ్బందులు తెచ్చుకుంటారు. మీ అధికారి దగ్గరికెళ్తాడు. సార్, నాకిలా పర్సనల్ పని పడింది. మా ఇంట్లో పరిస్థితి ఇలా ఉంది. నేను సెలవు తీసుకోవాలనుకుంటున్నాను. చాలా మర్యాదగా, వినయపూర్వకంగా అడుగుతారు. కానీ అక్కడ ఉన్న అధికారి వాళ్ళు ఏదో ఒక మూడ్‌లో ఉంటారు. మీరు అడిగింది రిక్వెస్ట్‌ని డిమాండ్ లాగా తీసుకుంటారు. వీడు నన్ను డిమాండ్ చేస్తారా? సెలవు ఇస్తావా లేదా? అని చెప్పి మీకు ఇంకో 4 ప్రాజెక్టులు నేను నెత్తిన పడేసి చేసుకో, ఈ ప్రాజెక్ట్ నీకు సెలవు లేదు, ఏం లేదు పో అంటారు. ఈ విధమైన మాట తీరుతో కూడా ఇబ్బందులు తెచ్చుకుంటారు. సో, మాట తీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరెంత మంచిగా మాట్లాడినా శ్రీరామ అన్న బూతులా వినిపిస్తుంటుంది. ఆఫీస్‌లో కావచ్చు, ఇంకొన్ని ఇళ్లలో కావచ్చు, ఎక్కడైనా. చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట తీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాలు గుర్తుపెట్టుకుంటే తులారాశి వారికి ఈ సంవత్సరం కాస్త ఈ పరీక్షాకాలం సానుకూలంగా వెళ్తుంది. కాస్త దైవాన్ని ఎక్కువగా పూజించడం చాలా మంచిది తులారాశి వారు, గురువు యొక్క అనుగ్రహం కోసం. ఈ వీడియో చివరిలో ఈ అనుగ్రహం కోసం ఎటువంటి రెమెడీస్ చేయాలో కూడా చెప్పడం జరుగుతుంది. ఇక ఫేవరబుల్ ఏముంటుంది అనుకుంటే, శని పంచమ ముందు రజితమూర్తిత్వం పొందాడు. ఇది కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు వీళ్ళు. సాధారణంగా శని పంచమం అంటే పెద్దేమి రిజల్ట్స్ ఏం గొప్పగా ఉండదు. చాలా సాదా సీదాగా ఉంటుంది. ఎందుకంటే శని 3, 6, 10, 11 ఇళ్లలో చాలా బాగా యోగిస్తాడు. మిగతావన్నీ నార్మల్‌గా ఉంటాయి. సో, శని పంచమంలో ఉండి రజితమూర్తిత్వం పొందాడు కాబట్టి సంతాన యోగం కలుగుతుంది. కొంత డిలే చేసినా సంతానం ఇస్తాడు అని చెప్పుకోవచ్చు. రజితమూర్తిత్వం పొందాడు కదా! సంతానం ఇస్తాడు. ఇక 5లో ఉన్న శని ఏమేమి చూస్తున్నాడు? 7, 11, 2 ఇళ్ళని చూస్తున్నాడు. సో, అవివాహితులు ఎవరైనా ఉన్నారో వారికి వివాహం చేస్తారు. కొంత టైం పడుతుంది. డిలే చేస్తారు కానీ పెళ్లయితే ఏదిరుతుంది. అది కూడా మే, జూన్ లోపల అవుతుంది. అవివాహితులకి మే, జూన్ లోపల తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి వివాహం అయ్యి తీరుతుంది. క అక్కడ ఏం చెప్పాం, గురుడు వల్ల ఖర్చులు పెరుగుతాయన్నాం. ఇక పెళ్లి చేసుకున్న వెంటనే ఏమవుతుంది? అద్దెకిల్లు తీసుకోవాలి, సామాన్లు కొనుక్కోవాలి, కొత్త జీవితం మొదలవుతుంది. సో, ఖర్చులు ఆబ్వియస్‌గా ఉంటాయి. ఈ విధంగా అవివాహితులకు వివాహం అయిన తర్వాత ఖర్చులు పెరుగుతాయి. పాజిటివ్‌గా ఆల్రెడీ లైఫ్‌లో ఉన్నవాళ్ళు, వివాహం చేసుకునేవాళ్ళు చిన్న చిన్న అలజడులుంటాయి. ఇంట్లో గృహం యందు చిన్న చిన్న అలజడులు. ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు. ఆఫీస్‌లో అధికారి ఏదో చేసుంటాడు, ఏదో అనుంటాడు. ఇంటికొచ్చి టక్కన చిరాకు పడతాడు భాగస్వామి మీద. భార్య అయితే భర్త, భర్త అయితే భార్య, ఎవరైనా కావచ్చు, చిరాకులు పడుతూ ఉంటారు. దీనివల్ల ఎదుటి వాళ్ళు అర్థం చేసుకున్నా కూడా ఆ అలజడి వాతావరణం, ఫ్రిక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. వైవాహిక జీవితంలో శని పంచమంలో సప్తమాన్ని చూస్తుండడం వల్ల. ఎవరైతే ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి కొంత డిలే తర్వాత, లేదా కొంత ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత, అంటే అటు తల్లిదండ్రులు కావచ్చు, ఇటు తల్లిదండ్రులు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా ఒప్పుకోరు అంత ఈజీగా. అవన్నీ జరిగిన తర్వాత వివాహం అయితే జరుగుతుంది. శని పంచమంలో ఉండి 11th హౌస్‌ని చూస్తున్నాడు కాబట్టి ప్రేమ వివాహాలు చేసుకున్నోళ్ళకి కొంతవరకు సానుకూలమైనటువంటి సమయము అని జరుపుకోవచ్చు. ఇక షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసేవారికి స్వల్పపాటి లాభాలు ఉంటాయి. ఎందుకు అంటే,
11th హౌస్‌ని చూస్తున్నాడు. జనరల్‌గా షేర్ మార్కెట్ అవన్నీ లాభాలు అవన్నీ 11th నుంచి వస్తాయి. 5th హౌస్‌లో ఉన్నటువంటి శని రజితమూర్తితో పొందాడు. కానీ అత్యద్భుతమైన లాభాలు రావు. శని కాబట్టి మెల్లిగా ఇస్తాడు లాభాలు, ఎక్కువగా ఇవ్వడు. ఎంతైనా కుంభంలో ఉన్నాడు. మూల త్రికోణం కాబట్టి కొంతవరకు బాగుంటుంది. పైగా మూర్తిత్వం, రజిత మూర్తిత్వం వచ్చింది కాబట్టి షేర్ మార్కెట్స్‌లో ఇన్వెస్ట్ చేసేవారికి కొంతవరకు లాభాలు బాగుంటాయి అని చెప్పుకోవచ్చు. ఇక కొత్త కోర్సులు నేర్చుకోవాలి అని అనుకునే వారికి ఇది అనుకూలమైన సమయం. ఇంకా ఈ జాబ్‌తో ఫెడప్ అయిపోయాను. నేను జాబ్ మారిపోవాలి. ఇంకేదైనా ఎన్హాన్స్ చేసుకోవాలి. నేను స్కిల్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళకి ఇది మంచి సమయం. కొత్త కొత్త కోర్సులు నేర్చుకోవచ్చు. వాళ్ళని వాళ్ళు డెవలప్ చేసుకోవచ్చు. స్కిల్స్ అది టెక్నికల్ కావచ్చు, నాన్ టెక్నికల్ కావచ్చు, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కావచ్చు, లీడర్‌షిప్ స్టైల్స్ కావచ్చు, ఏవైనా కొత్తవన్నీ నేర్చుకొని వాళ్ళ ప్రయత్నం 2025లో వాటికి అన్నిటికి ఫలితాలు పొందుతారని చెప్పుకోవచ్చు తులారాశి వారికి. ఇక డబ్బుల విషయంలో కొంతవరకు బావుంటుందని చెప్పుకోవచ్చు వీళ్ళకి. ధనాదాయం పర్లేదు శని వలన. కానీ గురుడు అష్టమంలో ఉండడం వల్ల ధన నష్టం, ధన వ్యయం బాగా జరుగుతూ ఉంటాయి. ఇక రాహు, కేతుల విషయానికొచ్చేసరికి రాహు 6th హౌస్‌లో, కేతు 12th హౌస్‌లో లోహమూర్తిత్వం పొందారు. సాధారణంగా రాహు 6th హౌస్, కేతు 12th హౌస్ అంటే ఇట్స్ ఎ గుడ్ కాంబినేషన్. చాలా బావుంటుంది. కానీ లోహమూర్తిత్వం పొందడం వలన కాస్త ఇబ్బందులనేవి కొంత ఉంటుంది. ఫ్రిక్షన్ అనేది ఉంటుంది. నూతన ఉద్యోగంలో కొంత ఒత్తిడి, ఒత్తిడి, అధికారుల నుంచి విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు. వీళ్ళు చాలా బాగా చేస్తారు పని. కానీ అవార్డులు రావు. వీళ్ళు పక్కన ఉండే వాళ్ళతోటి ఉద్యోగస్తులు పెద్దేం పని చేయరు. కానీ వాళ్ళకి అవార్డులు ఇస్తారు. వీళ్ళకి చేసేవాళ్ళయ్యా ప్రతి సంవత్సరం చేసేది కదా! దీంట్లో గొప్పేముంది అనేసి ఎళ్ళిపోతారు ఒక మాట. మనసు కొంత నొచ్చుకుంటూ ఉంటుంది. కానీ వర్క్ చేసినా వీళ్ళకి అవార్డులు రావు. రాహు 6th హౌస్‌లో లోహమూర్తిత్వం పొందడమే కాకుండా గురుడు అష్టమంలో ఉండి లోహమూర్తిత్వం పొందాడు. దీనివలన అనుకున్నటువంటి గొప్ప అవార్డ్స్, రివార్డ్స్ రావు. పెద్ద నేమ్ అండ్ ఫేమ్ ఉండదు. సోగా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఓపిక పట్టండి. మీరిప్పుడు చేసేటటువంటి మంచి ఏదైతే ఉందో ఖచ్చితంగా 2025లో అనుభవిస్తారు. బట్ ఇదంతా ఒక టెస్టింగ్ పీరియడ్ మాత్రమే మీకు. ఈ 6th హౌస్‌లో ఉన్న రాహు ఉద్యోగంలో అధికమైనటువంటి శ్రమ కలిగిస్తూ ఉంటాడు. పని ఎక్కువైపోతూ ఉంటుంది. ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. నిద్ర తక్కువ అవుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి వాతావరణం ఎక్కువగా ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటయ్యా అంటే మే తర్వాత దయచేసి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చెయ్యకండి. మేలోపు ఖచ్చితంగా నూతన ఉద్యోగాలు దొరుకుతాయి. ఆ తర్వాత చేయకపోవడం ఉత్తమం. చేస్తే మాత్రం చాలా శ్రమ ఎక్కువైపోతుంటుంది. కొత్త ప్రదేశంలో శ్రమ పడడం కంటే, ఉన్న ప్రదేశంలో శ్రమ పడడమే చాలా మంచి మంచి విషయము. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. గుళ్ళకెళ్తారు, గోపురాలకెళ్తారు, ఇంట్లో పూజలు చేస్తారు, వ్రతాలు చేసుకుంటారు. రకరకాలవన్నీ చేస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక చింతన పెరిగిపోతూ ఉంటుంది. ఇక ప్రవచన రంగంలో ఉండేవారికి మాత్రం ఇది అత్యద్భుతమైన సమయము. వారికి పేరు ప్రఖ్యాతులొస్తాయి. వాళ్ళకి గుర్తింపు లభిస్తుందని చెప్పుకోవచ్చు ప్రవచనకర్తలకి. అంటే బాగా ఏముండదు. ఒక మాదిరిగా ఇప్పుడిప్పుడే అభివృద్ధి పొందుతున్నటువంటి ఎవరైతే ప్రవచనకర్తలు ఉన్నారో వారికి కొంతవరకు పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి. ఎంతైనా లోహమూర్తిత్వమే పొందారు కాబట్టి గురుడు కావచ్చు, ఇటు రాహుకేతులు కావచ్చు గానీ అత్యద్భుతంగా ఉండదు. సోగా ఉంటుంది. కొంతవరకు ముందంజ వేస్తారు అని చెప్పుకోవచ్చు. ఇక రీసెర్చ్ రంగంలో ఉండేవారికి కూడా కొంతవరకు పేపర్స్ పబ్లిష్ అవుతాయి. కానీ వాళ్ళు అనుకున్నటువంటి గొప్ప జర్నల్స్‌లో కాకపోయినా సోగా ఏదో ఒక జర్నల్‌లో పబ్లిష్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. తులారాశి వారికి పేపర్స్ అన్నవి. అంటే పీహెచ్‌డీ చేసేవాళ్ళు కావచ్చు ఎవరైనా కొంతవరకు సోగా ముందుకెళ్తూ ఉంటుంది బండి. బండి ఆగదు. ముందుకెళ్ళిపోతూ ఉంటుంది. మెడికల్ రంగంలో ఉండేవాళ్ళకి కావచ్చు, ఫార్మా రంగంలో ఉండేవారికి కావచ్చు ఇది అనుకూలమైనటువంటి సమయము. సో, ఓవరాల్‌గా తులారాశి వారికి ఎలా ఉంటుందంటే, గురుడు కాస్త ఇబ్బంది పెడతాడు. శని ఓకే. కొంతవరకు బానే ఉన్నాడు. రాహుకేతులు సోగా ఉంటారని చెప్పుకోవచ్చు. గురుడు వలన ధన వ్యయం జరుగుతూ ఉంటుంది. అదే రాహుకేతులు, గురుడు వల్ల ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అధికారుల నుంచి విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు. కానీ తీర్థయాత్రలు చేస్తాడు. భక్తి అనేది కలిగిస్తూ ఉంటాడు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి గురుడు, రాహువు వల్ల. మరి గురుడుకి ఏమైనా ఉపాయాలున్నాయా మనకు అనుగ్రహం కోసం? ఏమైనా రెమెడీస్ ఉన్నాయా అని చూసుకుంటే సింపుల్ రెమెడీస్ ఉంటాయి. గురువు యొక్క అనుగ్రహం కోసం సాయిబాబాని ప్రతి గురువారం రోజు గాని, నిత్యం గాని ఆరాధించండి. లేదా దత్తాత్రేయ స్వామి ఆరాధన కూడా చాలా మంచిది. నిత్యం గాని, గురువారం నాడు గాని దత్తాత్రేయ స్వామి ఆరాధన చాలా మంచిది. గురువారం చేసినా మంచిదే, ప్రతిరోజు చేసినా మంచిదే. ఇక గురువారం ఈ సంవత్సరం మొత్తం ఉపవాసం ఉండండి. ఉపవాసం అంటే మీరు కడుపు మార్చుకోక్కర్లేదు. కాస్త దేవుడి పూజ ఎక్కువగా చేసుకోండి. ఫలాహారాలు లేదా ఉపాహారాలు చేస్తూ ఉండండి. అన్నము ఇలాంటివి కాకుండా ఉపహారాలు, ఫలాహారాలు చేసుకోండి. కాస్త దైవం మీద ఎక్కువగా మనసు లగ్నం చేయండి. గురువారం నాడు ఉపవాసం చేయండి. గురువారం పసుపు రంగు దుస్తులు ధరించడం చాలా ఉత్తమం. షర్ట్ కావచ్చు ఏదైనా ఒక యెల్లో కలర్ వేసుకుంటూ ఉంటే చాలా మంచిది. ఇక గురువారం నాడు ఆవుకి ఒక అట్టిపండు తినిపిస్తూ ఉండండి. ఈ విధమైన రెమెడీస్ చేయడం వల్ల గురువు యొక్క అనుగ్రహం కొంతవరకు కలిగి కష్టాలకు నెగటివిటీ కొంత తగ్గుతుంది తులారాశి వారికి అని చెప్పుకోవచ్చు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారాయణ.